కొత్త సంవత్సరానికి సమయం ఆసన్నమవుతుంది. సమయం దగ్గర పడుతుంది. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ న్యూ ఇయర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఇక హైదరాబాద్ లో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిసెంబర్ 31 రాత్రి సెలబ్రేషన్స్ కోసం హైదరాబాద్ యువత ఎంతగానో ఎదురు చూస్తారు. కార్పొరేట్ ఈవెంట్స్, పబ్స్ లో స్పెషల్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి కమ్యూనిటీ హాల్స్ లో సెలబ్రేషన్స్, రోడ్ల మీద యూత్ హడావిడి. హైదరాబాద్ లో పండగ వాతావరణం పీక్స్ లో ఉంటుంది. ఇక ఈ క్రమంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్పెషల్ ఫోకస్ పెట్టారు హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్. న్యూ ఇయర్ వేడుకల పేరుతో హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. డ్రింక్ అండ్ డ్రైవ్ చేయవద్దు, మీరందరూ కూడా తాగి బండి నడిపితే చాలా అంటే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సంవత్సరం మీ యొక్క ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసుకోవాలి, కానీ 4 గోడల మధ్యలో చేసుకోవద్దని చెప్పి మరి కోరుతున్నాను. మిజరబుల్ చేసుకోవద్దని చెప్పి నేను మరి కోరుతున్నాను. అట్లానే ఈ యొక్క డేంజరస్ డ్రైవింగ్ పైన కూడా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ చాలా గట్టిగా మనము ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా హెల్మెట్ లెస్ డ్రైవింగ్ కావచ్చు, మైనర్ డ్రైవింగ్ కావచ్చు, రాంగ్ డ్రైవింగ్ కావచ్చు, దానిపైన కూడా చాలా అంటే చాలా ఫోకస్ గా మనం పనిచేయడం జరుగుతుంది. ఇక హైదరాబాద్ న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతుంది. మరోవైపు పోలీసులు కూడా ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మాధవి, నూతన సంవత్సర వేడుకలకు కౌంట్ డౌన్ మొదలైనట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. జంట నగరంలోని 4 కమిషనరేట్ల పరిధికి సంబంధించి కూడా నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే పోలీసులు పలు ఆంక్షలు కూడా విధించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సైబరాబాద్, హైదరాబాద్, అదేవిధంగా మల్కాజ్గిరితో పాటు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన 4 కమిషనరేట్లకు సంబంధించి కూడా ఈసారి పోలీసులు నూతన సంవత్సర వేడుకలను చాలా పకడ్బందీగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్టుగా చెప్పాల్సింది. ఇక ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధికి వస్తే ఈసారి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా 120 సంబంధించిన డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఇక పబ్బులు, క్లబ్బులతో పాటు రెస్టారెంట్లు, ఈవెంట్లు జరిగే ప్రాంతాలకు సంబంధించి కూడా ఈసారి చాలా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లుగా చెప్పాల్సి ఉంటుంది. ఇక ఈవెంట్ కి పర్మిషన్ ఉన్న వారికి మాత్రమే అనుమతిస్తున్నారు. ఇక ఈవెంట్లకు సంబంధించి ఎంతమందిని గ్యాదర్ చేస్తున్నారు, ఏంటి అనే సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఇప్పటికే పోలీసులకు సంబంధించిన ఆంక్షలు కూడా విధించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జంట నగరాలకు సంబంధించి కూడా ఇటు హైదరాబాద్, సైబరాబాద్ సంబంధించిన కమిషనరేట్ పరిధికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున పబ్బులు ఉన్న నేపథ్యంలో పబ్బులు కూడా ఈసారి ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి. ఇక ముఖ్యంగా డ్రగ్స్ ఫ్రీ సంబంధించిన ఈవెంట్స్ ను నిర్వహించేందుకు ఇప్పటికే ఈగల్తో పాటు జంట కమిషనరేట్లకు సంబంధించిన పోలీసులు కూడా కసరత్తు చేస్తున్నారు. గడిచిన కొద్ది రోజులుగా పెద్ద గంజాయిని కూడా ఇప్పటికే పట్టుకున్న నేపథ్యంలో ఈసారి పబ్స్ లో సంబంధించి కూడా చాలా ఫోకస్ పెట్టినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఈగల్ టీం ఈసారి కేవలం పబ్సే కాకుండా పబ్స్ బయట పార్కింగ్ ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టుగా చెప్పాల్సి ఉంది. ఇక స్థానిక లా అండ్ ఆర్డర్ కానీ ఈసారి డ్రగ్స్ సంబంధించిన టెస్టులు కూడా చేసేందుకు అత్యాధునిక పరికరాలను కూడా అందుబాటులోకి తెచ్చినట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఇటు జంట కమిషనరేట్లకు సంబంధించి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ పెద్ద ఎత్తున జరుగుతుంటుంది. ముఖ్యంగా నిబంధనలు పాటించిన వారికి సంబంధించి కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఏడాది రెగ్యులర్ గా జరిగే డ్రంక్ అండ్ డ్రైవ్తో పోల్చుకుంటే కూడా ఈ న్యూ ఇయర్ సంబంధించిన వేడుకలకు సంబంధించి ప్రత్యేకంగా కమిషనరేట్లకు సంబంధించి కూడా ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగుతుంది. నిబంధనలు పాటించకుండా మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి సంబంధించి కూడా కఠినంగా వ్యవహరిస్తామంటూ కూడా చెప్పారు. గత కొద్ది రోజులుగా ఇటు హైదరాబాద్ సిపి సజ్జనార్ ఇటు సోషల్ మీడియా వేదిక కూడా ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణం నిర్వహించుకోవాలి. ఎవరైనా అసభ్యపరంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ వేడుకల్లో పాల్గొంటే మాత్రం వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక సైబరాబాద్ విషయానికి వస్తే ఈసారి పెద్ద మొత్తంలో ఈవెంట్ల నిర్వహణకు సంబంధించి కూడా అనుమతులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే మాత్రం వారి మీద కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు రాత్రి 10:30 తర్వాత కూడా ఇటు జంట నగర లోని అన్ని ఫ్లైఓవర్లు మూసేయబోతున్నారు. ఇక వేడుకలకు సంబంధించి కూడా ఎవరు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా రైడ్ కి సంబంధించి ఓలా, ఊబర్ వంటి క్యాబ్స్ సంబంధించిన వారు కూడా ఇటు వినియోగదారులకు సంబంధించి వారికి సంబంధించిన రైడ్ ను ఖచ్చితంగా వాళ్ళు తీసుకునే విధంగా ఎవరైనా క్యాన్సిల్ చేసే మీద కూడా దాని మీద కఠిన చర్యలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి చాలా పకడ్బందీగా ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలను నిర్వహించేందుకు జంట నగరాలకు సంబంధించిన పోలీసులు భారీ కసరత్తు చేసినట్టుగా చెప్పాల్సింది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరితో పాటు ఫ్యూచర్స్ సంబంధించిన కమిషనరేట్ పరిధికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు సాయంత్రం తర్వాత
ఎలాంటి నిబంధనలు అమల్లోకి తీసుకురావాలి, ముఖ్యంగా ఈవెంట్ జరిగే ప్రాంతాలకు సంబంధించి కూడా వారి డేగ కన్నుతో నిఘా వేయబోతున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ సంబంధించి కూడా ఈసారి ఈవెంట్లు సంబంధించి కావచ్చు డీజేల మీద ఫోకస్ పెట్టినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి ఈసారి చాలా పకడ్బందీగా నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జంట నగరాలకు సంబంధించిన 4 కమిషనరేట్లకు సంబంధించిన పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్నట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.